10 బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కొత్తగూడెం నియోజకవర్గం సుజాత నగర్లో రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్నారు కూనంనేని. 390 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. కొత్తగూడెంలో 4500 రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని, కొత్త కార్డులతో 8000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని తెలిపారు. రేషన్ కార్డులతో పాటు అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు కూనంనేని సాంబశివరావు. ప్రతి ఒక్క లబ్ధిదారు సుజాత నగర్ మండలంలో రేషన్ కార్డులు పంపిణీ జరిగింది. దాదాపు 800 మందికి కొత్త కార్డులు తయారయ్యారు. అలాగే 1200 పైగా చేర్పులు కూడా చేయటం జరిగింది. అలాగే నియోజకవర్గంలో కూడా దాదాపు 4,500 కొత్త కార్డులు, 8,000 చేర్పింపులు నియోజకవర్గంలో జరిగాయి. ఈ విధంగా గత 10 ఏళ్లలో మొదటిసారిగా మధ్యలో ఇచ్చుంటారేమో కానీ ఇలా ఒక అందంగా సమిష్టిగా చేసి యువదాసుకున్న కార్డులు కానీ, పెన్షన్లు కానీ, పెన్షన్లు ఇంకా మొదలు హౌసింగ్ కానీ ఈ విధంగా చేయటం అనేది నమ్మకం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం క్రమ పద్ధతిలో ఉపయోగం చేసుకుంటూ కొద్ది రోజుల్లోనే ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయడానికి ప్రయత్నించారు. ఉన్నప్పుడు కూడా సైంటిస్టులైనా చేస్తే ప్రజలు సంతోషం ఉంటారని తెలియజేస్తారు. లబ్ధిదారులందరికీ నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. మొత్తం రేషన్ కార్డులు చెప్పారు. మొత్తం రేషన్ కార్డులు ఇక్కడ 800 మందికి ఈ మండలంలో మంజూరు అయినాయి. 1200 మంది ఇందులో చేర్పు జరిగినాయి. అంటే చిన్నపిల్లలు కానీ మొన్న కాదు. నియోజకవర్గంలో 4,500 మందికి కొత్త కార్డులు వచ్చినాయి.